తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. కాళేశ్వరం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఏజీ సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, హైకోర్టు తీర్పుపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం కేబినెట్ మీటింగ్ లో ఒక డెసిషన్ అయితే తీసుకోవడం చూస్తున్నాం. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఏవే స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఏవే స్వామి, ఓవర్ టు యూ. బ్రాహ్మణి రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం కంటే ముందుగానే మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్టు, అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల సంబంధించినటువంటి ప్రభావం పైన చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలో తలెత్తినటువంటి లోటుపాట్లు, వైపు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్స్ కుంగిపోయిన సంబంధించినటువంటి విషయంలో అందులో ఉన్నటువంటి నిర్మాణపరమైన లోటుపాట్లు, విధానపరమైన నిర్ణయాల విషయంలో తలెత్తిన అంశాలపైన జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ అన్ని విధాలుగా ఒకవైపు విచారించి ఒక రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, హరీష్ రావుని, స్మితా సబర్వాల్ని, ఒక ఎస్కే జోషిని, ఒకవైపు అప్పటి ఇంజనీర్లు, విధానపర నిర్ణయాలు, కాంట్రాక్ట్ సంబంధించిన సంస్థలకు సంబంధించిన ప్రతినిధుల్ని అందరినీ కూడా విచారించిన తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టు ఇచ్చిన తర్వాత దీన్ని కేసీఆర్, ఇటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి అంతా కూడా వేరువేరుగా రాష్ట్ర హైకోర్టులో దీన్ని సవాల్ చేశారు. దీన్ని ఇక్కడ నిబంధనలు పాటించకుండా కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ సంబంధించినటువంటి విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని చెప్పేసి వేసిన శాఖ మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలా, లేకపోతే ఇలా టెక్నికల్ సంబంధించిన లోటుపాట్లపైన ఈ కమిషన్ గడువు మరింత పెంచి సరికొత్తగా మరింత దీన్ని అధ్యయనం చేయాలని సంబంధించి కూడా ఒకవైపు చర్చించారు. ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో దీనిపైన సరికొత్తగా మరింత దీన్ని అధ్యయనం చేయాలని సంబంధించి కూడా ఒకవైపు చర్చించారు. ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో దీనిపైన ఒకవైపు మరోమారు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తోటి వారు లీగాలిటీస్ సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం కోసమే ముఖ్యమంత్రి వారితోటి సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును దీన్ని సవాల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తోడు మరోవైపు రాష్ట్ర హైకోర్టు కాళేశ్వరం కమిషన్ సంబంధించి, పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన ఇష్యూస్ లో ఎలాంటి లోటుపాట్లకు సంబంధించి హైకోర్టు లేవనెత్తిన అంశాలన్నిటి కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కనుక దీన్ని మరింత ఇష్యూ చేస్తూ దేశవ్యాప్తంగా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు విషయంలో నాటి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, విధానపరమైన లోటుపాట్లు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు సంబంధించి ఏ నిర్ణయాలకు సంబంధించి ఎక్కడైతే చట్టాన్ని ఉల్లంఘించి తీసుకున్నారో, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిపైన ఒకవైపు జాతీయ స్థాయిలో దీని మీద అడౌట్ చేయొచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీనికి ఇటీవల సిబిఐకి కూడా దీని విషయంలో మేము లేఖ రాస్తాము, సిబిఐ కూడా కాళేశ్వరం సంబంధించిన అవినీతిపైన విచారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే భావించినప్పటికీ కూడా సిబిఐ ఇంతవరకు దాని మీద కేసు నమోదు చేసి విచారించట్లేదు. దీని మీద అవసరమైతే ఢిల్లీలో మేము ధర్నా చేస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షులు వరంగల్ జిల్లాలో నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ కూడా శంకర్ గౌడ్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మరి దీనికి సంబంధించి కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చిందంటారా? అంటే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విషయాన్ని కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు 40 రోజుల క్రితమే తమ సమ్మె నోటీసు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా తమ ప్రధాన డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చివరి రోజు 5 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు తమ డిమాండ్లు వ్యక్తపరిచినప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసీ ఒకవైపు కార్మికులు, సిబ్బంది అంతా కూడా సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ఈరోజు 2వ రోజు కొనసాగుతూ ఉంది. సమ్మె కొనసాగుతున్నా తమకు రావాల్సినటువంటి డిమాండ్ల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవాలని చెప్పేసి ఏదైతే కేబినెట్ తీర్మానం చేసిందో దాన్ని అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ హామీల్లో ఒకవైపు దీన్ని ప్రధానంగా పెట్టడం జరిగింది. తమకు పీఆర్సీ ఇస్తామన్నారు, తమకు ఫిట్మెంట్ పెంచుతామన్నారు, తమకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం చేసింది. తెలంగాణలో విలీనం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులతో కలిగేటువంటి అనేక రకాల వెసులుబాటు ఆర్టీసీ కార్మికులకు కూడా
లభిస్తాయి. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా అనేక రకాల ఒక కష్ట నష్టాలకు ఓర్చి సకల జన సమ్మెతో పాటు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారంతా కోరుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నారు. చాలా మంది ఉద్యోగుల్ని కొత్తగా నియమించట్లేదు. ఉద్యోగులపైన వర్క్ లోడ్ ఎక్కువ పడుతుంది. మరోవైపు అనేక బస్సు డిపోలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ సంబంధించిన బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలకు వాటిని కట్టబెడుతున్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ మనగడే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆర్టీసీ సంబంధించిన సంఘాలన్నీ కూడా ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో సంఘాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేశారు. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఆర్టీసీ సంబంధించినటువంటి ఆ కార్మికులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు రావాల్సిన ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒకవైపు వరంగల్ జిల్లా సంబంధించిన నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనే ఒక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, రాష్ట్ర క్యాబినెట్లోనైనా సరే చర్చించి మాకు ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు ఒక్కసారిగా బగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల వద్ద కూడా ఆర్టీసీ కార్మికులు రోడ్లపైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తారు. వివిధ డిపోల వద్ద టెంట్లు వేసుకొని ఒకవైపు వంట వార్పు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని బలవంతంగా టెంట్ హౌస్ యజమానులకు నోటీసులు ఇచ్చి వారి మీద కేసులు నమోదు చేస్తామని టెంట్లు తీసుకెళ్తున్నారు. వంట పాత్రలు లాక్కెళ్తున్నారు. వంట వార్పు కూడా చేసుకోకుండా అన్యాయంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి మాకు ఒక న్యాయమైన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు కోరుతూ ఉన్నారు. బ్రాహ్మణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఏవై స్వామి.